విద్యార్థి బృందాన్ని అందరికీ స్వాగతం తెలియజేస్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని విద్యార్థులను ఉద్దేశించి ఆశయపూర్వక ప్రవచనం చేయవలసిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి సభక్తికంగా సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనల్ని ఉద్దేశించి ఆశయపూర్వక ప్రవచనం చేయటానికి వచ్చిన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మన ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ అనుబంధ విద్యా అన్నిటి పక్షాన నమస్కారం తెలియజేస్తూ వారి గురించి 4 మాటలు. వాస్తవానికి గురువుగారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చందమామకి చల్లదనం గురించి చెప్పటం, సూర్యుడికి వేడి గురించి చెప్పటం, మల్లెపూవుకి సుగంధం గురించి చెప్పటం ఎంత అవివేకమైన పనో తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నా వారికి సామవేదం షణ్ముఖ శర్మ గారిని పరిచయం చేయటం కూడా అంతటి పిచ్చి పనే అవుతుంది. అటువంటి సర్వోన్నతమైనటువంటి కీర్తి గడించిన వ్యక్తి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆదిశంకరుల వారసత్వానికి నేటి తరం ప్రతినిధి శ్రీ షణ్ముఖ శర్మ గారు. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు, శ్రీమతి రమణమ్మ గారి దంపతుల పుణ్యాల పంటగా షణ్ముఖ శర్మ గారు ఒరిస్సా రాష్ట్రంలోని ఆస్కా ప్రాంతంలో జన్మించారు. బెర్హంపూర్ విశ్వవిద్యాలయం నుంచి BA ఆనర్స్ పూర్తి చేశారు. అయితే ఇదంతా బయటికి కనిపించేటువంటి లౌకిక విద్య మాత్రమే. వారి తండ్రి సామవేదం రామమూర్తి శర్మ గారు ప్రత్యక్షంగా తండ్రి గురువు. వారి నుంచి సమున్నతమైనటువంటి సాహిత్య ఆధ్యాత్మిక విద్యని వారసత్వంగా అందుకున్నారు శ్రీ షణ్ముఖ శర్మ గారు. ఋషిపీఠం భారతీయ మానసపుత్రిక ద్వారా, వారి పత్రిక మాసపత్రిక ద్వారా కోట్లాది భారతీయుల హృదయాలలో సనాతన ధర్మం పట్ల, సంస్కృతి పట్ల జాగృతి కలగచేస్తున్న అభినవ వ్యాసులు, సూత పౌరాణికులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. పురాణ ప్రవచనాలంటే వయస్సు మీరిన వారి కోసం కాదు. పురాణము లేదా ప్రవచనం వినాల్సింది మీలాంటి నవతరం అని కంకణం కట్టుకొని ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఈ రోజున వారు ఉపన్యాసం చేయడానికి ఇక్కడికి విచ్చేశారు. వారికి మనందరి పక్షాన నమస్కారపూర్వకంగా కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గురువు గారిని ఆశయపూర్వక ప్రవచనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజున ఈ KBN కళాశాల ప్రాంగణానికి వచ్చి నేను చాలా ఆనందాన్ని అనుభవించాను. ఎందుకంటే దీనికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఈ కళాశాలకు ఉన్నది. అప్పటి విలువలతో దీన్ని చక్కగా నిర్వహిస్తున్న పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారు అభినందనీయులు. వారి ద్వారా ఇక్కడ విద్య నేర్చుకుంటున్న పిల్లలందరూ అదృష్టవంతులు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే మన మొదటి అదృష్టం ఏంటంటే ఈ భారతదేశంలో పుట్టడం మన మొదటి అదృష్టం. ఈ దేశం గొప్పతనం అది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన విలువ మనకు తెలియనప్పుడు మనం ఎప్పుడూ ఎదగలేము. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, ముందు ప్రైడ్ ఉండాలి అని ఒక మాట చెప్పారు. ప్రైడ్ ఏమిటా ప్రైడ్ అంటే, నా దేశం సాధించిన విజయాలు మనకు తెలిసి ఆ విజయాల పట్ల ఒక సంతృప్తి, ఒక గర్వభావం ఉన్నప్పుడే మనం పురోగమించగలం. అలా ప్రైడ్ తెచ్చుకోగలిగిన గొప్పతనం భారతదేశానికి ఉంది అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నాకు ఈ సమయంలో గుర్తుకొస్తున్నది. ఈ దేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడాలంటే ఎన్ని చెప్పచ్చో
ఒక పూట కాదు. అందులో విద్యార్థులను చూస్తే మాకు ఉత్సాహంగా అందించాలన్న కోరిక కూడా పడుతుంది. ఎందుకంటే అందుకోవలసిన వారు వారే, వారికి అందించవలసినటువంటి అధ్యాపక బృందం కూడా ఇక్కడ ఉన్నారు. అయితే భారతదేశంలో ఇప్పుడు విద్యా ధోరణులు చాలా మారాయి. దశాబ్దాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి అవన్నీ తెలుసు. అప్పుడు విద్య నేర్పే పద్ధతికి ఇప్పుడు విద్య నేర్పే పద్ధతికి చాలా మార్పులు వచ్చాయి. కారణం పెరుగుతున్న సాంకేతికత, టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటితో కూడా విద్య నేర్పుతున్న పరిస్థితుల్లోకి వెళుతున్నామంటే పురోగతి అనేది కనబడుతుంది. ఇదే సమయంలో మనం కాలానికి అనుగుణంగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైనటువంటి మార్పుల్ని తెలుసుకుంటూనే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనదైన విలువలను మర్చిపోరాదు. మనదైన విలువలు, మన దేశం సాధించిన విలువలు. ఎందుకంటే విద్యకు ప్రయోజనం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకోవాలి. విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సాధారణంగా ఏం మాట్లాడదామంటే విద్య వల్ల బాగా డబ్బు సంపాదించే టెక్నిక్స్ తెలియాలి మనకి. దాని ద్వారా డబ్బు సంపాదించి ఏదో ఒక మంచి పొజిషను బిజినెస్ చేసి మనం జీవితంలో సుఖపడాలి. ఇదే సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ విద్య ప్రయోజనం ఏమిటి, దానివల్ల సాధించవలసింది ఏమిటో యుగాల క్రితం ఈ దేశ మహర్షి తెలియజేశాడు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. ఇది సాధారణంగా కాస్త మన భాష నేర్చుకున్న ఎవరికైనా ఈ శ్లోకం వచ్చు. కానీ ఇందులో లోతు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విద్య వల్ల వచ్చేది వినయం అన్నారు. కానీ విద్య వల్ల మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటి రావాలి? వినయం రావాలి. వినయం అంటే అర్థం ఒక ఒబీడియన్స్ అనే అర్థంలో మనం వాడతాం. కానీ వినయం అంటే అది కాదు. వినయం అంటే ట్రైన్డ్ అండ్ లెర్న్డ్, అంటే ఒక ట్రైనింగ్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాని వినయం అని పేరు. అంటే విద్య నేర్చుకోకముందు ఒక మనిషి, విద్య నేర్చుకున్న తర్వాత మరొక మనిషి అవ్వాలి. అలాంటి ఒక పరివర్తన విద్యార్థులు రావాలి. అంతేగాని ఒక నాలెడ్జ్ రావడమే కాదు, ఒక సంస్కారం రావాలి. అది చాలా ముఖ్యం. సంస్కారం కలగడాన్నే సంస్కృతి అంటారు. కనుక సంస్కృతి అంటే అర్థం సంస్కారం కలిగి ఉండడమే. అలాంటి సంస్కారాన్ని విద్య వల్ల మనం పొందుతాం. పొంది ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. అంటే పశువుల్లా బ్రతకకుండా మనిషి ఉన్నతంగా బ్రతకడం ఏమిటో నేర్పుతుంది విద్య. దానికి వినయం అని పేరు. ఇక్కడ నేను పశువుల్లా అన్నానంటే అర్థం పశువులకి ఇంద్రియాలు సుఖపడితే చాలు. కనుక కేవలం ఎంటర్టైన్మెంటు, సుఖంగా బ్రతకాలి అని మాత్రమే ఆలోచించే వాళ్ళందరూ పశువుల కంటే ఏమీ తీసుకోరు. అందుకే ఒక సంస్కారం రావాలి, ప్రవర్తన సరళిలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. అది విద్యాదాదాది వినయం. దానివల్ల ఏర్పడేది ఏంటంటే వినయాత్ యాతి పాత్రత. అలాంటి వినయం వల్ల అర్హత ఏర్పడుతుంది, ఎలిజిబిలిటీ అనేటువంటిది వస్తుంది ఇక్కడ. కానీ మొదట వచ్చేది ఏంటి? ఒక ట్రైనింగ్ లెర్నింగ్ వల్ల మనలో ఒక కల్చరల్ ఎలివేషన్ రావాలి. దాని తర్వాత వస్తున్నది ఏమిటి? పాత్రత, ఎలిజిబిలిటీ. దాని తర్వాత వచ్చేది పాత్రత్వా ధనమాప్నోతి. ఆ పాత్రత వల్ల ధనం సంపాదిస్తాం. ధనం వల్ల ఏం సంపాదించాలి ఇక్కడ చెప్పాలండి స్టెప్. ధనంతో ఏం సంపాదిస్తాం? సుఖం సంపాదిస్తాం అంటాం. కానీ ఇక్కడ మాట అన్నారు, ధనాత్ ధర్మం తత సుఖం. అత్యద్భుతమైన మాట, ప్రపంచంలో ఎక్కడా దొరుకుతుంది ఇంత మాట. ధనంతో ధర్మం సంపాదించాలి, ధర్మంతో సుఖపడాలి అని చెప్పారు. చూడండి అద్భుతమైన విషయం ఇక్కడ. కనుక ధనం సంపాదించాలంటే ధర్మబద్ధంగా సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని ధర్మం కోసం వినియోగించాలి. కనుక ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి. అంటే సంపాదనలో ధర్మం ఉండాలి, సంపాదించేది ధర్మానికి వినియోగించాలి. ధర్మం అంటే మానవుడి బాధ్యత. ధర్మం అంటే ఆ బాధ్యతతో సంపాదించాలి. అంటే అక్రమార్జనలు, అవినీతి సొమ్ములు సంపాదించరాదు. అలాగా నీతితో సక్రమంగా సంపాదించిన ధనాన్ని ధర్మానికి వినియోగించు. అందుకని సుఖానికి కాదు, ధర్మానికంటే నీ బాధ్యతలు ఉన్నాయి. తల్లి, తండ్రి, కుటుంబం. మనం ముందు మన పుట్టక ప్రారంభమైనది, మన బ్రతుకు ప్రారంభమైనది కుటుంబం నుంచి. అందుకే కుటుంబాన్ని ఎప్పుడూ మరువరాదు. ఎందుకంటే చెట్టు నేలలోంచి మొదలవుతుంది, ఆకాశం దాకా ఎదిగిన నేలని విడిచిపెట్టదు. అలాగే మనం కూడా ఎంత అభివృద్ధి సాధించినా మన మూలాలైన కుటుంబాన్ని, సంస్కృతిని మరువరాదు. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకని ఎదిగిపోయేనని చెట్టు అనుకుని ఆకాశం దాకా వచ్చి ఒక్కసారి నేల నుంచి వేళ్ళు తెంచుకుందనుకోండి, ఏమవుతుందో చెట్టు? మరి బ్రతకదు. అందుకే మనము మన కుటుంబ విలువలు ముందు తెలుసుకోవాలి. తర్వాత మన దేశం, దీని యొక్క విలువ కూడా గ్రహించాలి. పైగా అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఏ దేశం గొప్పతనం దానిదే. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు,
ఆయన 1893 నుంచి 1896 వరకు విదేశాలన్నీ పర్యటించారు. ప్రధానంగా అప్పుడు అద్భుతంగా చెప్పబడుతున్న అమెరికా పర్యటన బయలుదేరి అటు ఇటు మార్గ మధ్యంలో ఆయన జపాన్ని చూశారు, యూరోప్ వెళ్ళారు. అన్ని చోట్ల ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆశ్చర్యపోయింది మొత్తం పాశ్చాత్య సంస్కృతి. ఏమి జ్ఞానం, ఏమి సంప్రదాయం, ఏమి సంస్కృతి ఇది, ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే నేను భారతదేశాన్ని నుంచి వచ్చాను అన్నాడు ఆయన. అని ప్రపంచం ఆశ్చర్యపోయే సంస్కృతి యుగాల క్రితమే కలిగిన దేశం నా భారతదేశం అని తెలియజేశాడు. ఇక్కడ ప్రపంచం ఆశ్చర్యపోయే నాగరికత సంస్కృతి ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా తెలుసో లేదు కానీ తెలియదని నేను అనుకోను. తెలుసుంటే దృఢంగా దాన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ దేశం కేవలం ఒక ఆధ్యాత్మిక దేశంగా చాలామంది భావన చేస్తారు. కానీ ఈ దేశం కంట్రీ ఆఫ్ నాలెడ్జ్, ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్, ఇది మర్చిపోవద్దు.